గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో చంద్రగ్రహణం రాబోతోంది. ఎప్పుడు? మార్చి 3వ తారీఖున మంగళవారం రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు పడుతోందండి అంటే మంగళవారం మధ్యాహ్నం 3:19 పడుతోంది. సాయంకాలం 6:46 దాకా ఉంటుంది. అయితే గ్రహణం ఏ నక్షత్రం వారికి ఎక్కువ ప్రభావం అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్రహణం సమయంలో కూడా పరిహారాలు చేయించుకుని తర్వాత రోజు దానాలు ఇవ్వాలి. అయితే ఈ గ్రహణం పట్టడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దుష్ప్రభావం ఉంది అంటే కనుక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారికి కూడా ఈ గ్రహణం ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు పరిహారాలు చేయించుకోవాలి. సింహరాశి వారితో పాటుగా ఈ మిగతా రాశుల వారు, ఇప్పుడు నేను ఏవైతే మేష, కర్కాటక, కన్యా, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారు ఉన్నారో వీళ్ళు కూడా పరిహారాలు చేయించుకోవాలి. అయితే ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మేము మా పీఠంలో ఆ రోజున అంటే చంద్రగ్రహణం పట్టేటటువంటి సమయంలో కొంతమంది ఋత్వికులను ఏర్పాటు చేసి మా పీఠంలో ఆ సందర్భంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేయడం జరుగుతుంది మా పీఠంలో. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా, అలాగే మిగతా రాశుల వారు కూడా మీ గోత్రాలు, పేర్లు, మీ యొక్క నక్షత్రాన్ని మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క గోత్రాల పేర్లు, మీ నక్షత్రాలు మేము రాసుకుని ఆ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసి దానికి సంబంధించిన దోషాలు పోయేలా మీకు చేస్తాం. కాబట్టి దానికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 3,000 రూపాయలు. కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని, ముఖ్యంగా ఈ రాశుల వారు. అలాగే ఆ తర్వాత రోజు నాకు చక్కగా ఈ దానాలు, దానికి సంబంధించినటువంటి దానాలు కూడా అక్కడ ఇచ్చే ఏం దానాలు ఇవ్వాలనేటట్టు మీరు కామెంట్ల రూపంలో పెట్టినా మీకు తెలియజేసి మాకు ఫోన్ చేసినా కూడా మేము తెలియజేస్తాం. అది మీకు దగ్గరికి వచ్చాక కూడా ఒక వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు తర్వాత రోజు స్నానం చేసి దానాలు ఇచ్చుకోవచ్చు. ఇది ప్రధానంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇంకా రెండో విషయం ఏంటంటే కనుక మార్చి 6వ తారీఖున సంకటహర చతుర్థి వ్రతం సంకటహర చతుర్థి వచ్చింది. ఆ రోజున ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియోగా తయారు చేసి, పూజా విధానాన్ని, మంత్రాలని, కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మార్చి 15వ తారీఖున 2 రకాల మహాపర్వదినాలు వచ్చాయి. ఏంటి? ఏకాదశి వచ్చింది, మళ్ళీ మేన సంక్రాంతి. రెండూ కలిసి రావడం చాలా విశేషం. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మీకు ఎటువంటి దోషమైన పోలి సమస్త కోరికలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు వ్రతం, సత్యనారాయణ వ్రతం వీడియో ఎదురుకుంటా పెట్టుకుని ఆ వ్రతం కూడా మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఆచరించవచ్చు అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం, ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే మీ సోదర సోదరీమణులు ఉంటారో, ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరితోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి. అదే ఆస్తి వివాదాలు అవ్వచ్చు, లేదా మామూలు విషయాలు అవ్వచ్చు, నిర్ణయాల విషయాలు అవ్వచ్చు, లేదా ఏదైనా అనవసరం చిన్న చిన్న సమస్యలు పెద్దవడం, గొడవలు జరగడం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు దూరం అవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. అయితే చాలా ప్రతిభ, చాలా టాలెంట్ మీలో ఉన్నా కూడా, మంచి స్కిల్స్ ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడటం లేదు, పక్కవాడికి ఉపయోగపడుతుంది. మీ ఎదుగుదల చూసి పక్కవాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభించడం లేదు, ఆదాయం లభించడం లేదు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి మీకు ఈ నెలలో. అయితే చాలా పెట్టుబడులు పెట్టగలుగుతారు, కానీ పెట్టుబడులు తగ్గ లాభాలు వస్తాయా అంటే అంత మాత్రం లాభాలు అయితే మాత్రం రావటం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, అది కుటుంబ వ్యవహారాల గురించో, వివాహాల గురించి, శుభకార్యాల గురించి, రకరకాలు, ముఖ్యంగా డబ్బుల గురించి, ఆస్తుల గురించి అవ్వచ్చు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి లావాదేవీలు, వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప కోర్టులని, పోలీస్ కేసులని అక్కడ దాకా వెళ్ళిపోకండి. ఇక వ్యాపారాల్లో కొంచెం స్వల్ప నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగానే సాగునా కూడా మీరు అనుకున్నంత ఆదాయ లాభాలు అయితే మాత్రం కనబడటం లేదు, బాగా కష్టపడవలసి వస్తుంది ఈ నెల. అయితే దేనికైనా సరే ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే, పట్టుదలతోటి కనుక ఆ పని చేయకపోతే మీకు ఏ పని జరగదు, మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ పని తొందరగా జరగదు, కాబట్టి ఆలస్యంగానే జరుగుతాయి. కాబట్టి 1కి 10 సార్లు ఓర్పు సహనంతో ఎదురు చూడండి. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా మీరు ఎక్కువగా నష్టపోతున్నారు. అంటే అప్పులు ఇచ్చితే ఏమో తిరిగి గమ్మున రావు,
తీసుకుంటే గమ్మును కట్టలేరు. ఈ రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఊరికే ఆవిడ అప్పిచ్చేస్తానన్నాడు కదా అని తీసేసుకోవడం, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు కదా అని ఏదో ఈఎంఐల రూపంలో అప్పులు తీసేసుకోవడం లాంటివి చేయకండి. అలాగే ఈఎంఐల రూపంలో వాహనాలు, వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లు చేసినా కూడా అవి తిరిగి కట్టేటటువంటి సమయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళందరూ ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా, అవకాశం ఉంది, క్రెడిట్ స్కోర్ ఉంది కదా అని తీసేసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి, జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు అవ్వడాలు, ఆలస్యంగానే అగ్రిమెంట్లు అవ్వడాలు, లేదా అనుకున్న రేటు ఒకటి తర్వాత మళ్ళీ మారే రేట్లు ఒకటి, ఈ రకంగా ఏంటి అనుకున్నంత లాభాలు కనపడటం లేదు, ఇబ్బందులు పడుతుంటాయి, జాగ్రత్త. సంతానం వల్ల నష్టము, ధన నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. అంటే పిల్లలకు ఉద్యోగాలు రాక, వివాహాలు అవ్వక, వ్యాపారాలు పెట్టిద్దామనో, లేకపోతే ఏదో సంబంధించినటువంటివి ఏదైనా సరే పిల్లలకు సంబంధించిన విషయంలో మీకు సమస్య కిందే ఉంటుంది. దానివల్ల మీకు ఖర్చులు అవుతాయి, మనశ్శాంతి ఉండదు. పిల్లల్ని సెటిల్ చేయడానికి మీరు తాపత్రయపడతారు. స్నేహితులు మిమ్మల్ని కొంచెం పాడు చేసే అవకాశం ఉంది. అది చెడు స్నేహితులు, వ్యసన పరులు ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి వ్యసనాల అలవాట్లు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండండి. కొంతమంది ఏ ట్రేడింగ్లోనూ, షేర్లోనూ డబ్బులు పెట్టమంటాడు, లేకపోతే ఎందులోనో డబ్బులు పెట్టమంటారు, ఏదో పాలసీ నేను ఏదో చేస్తున్నా దాంట్లో పెట్టమంటాడు. ఇలాంటి వాటిలో పెట్టి నష్టపోకండి. లేదా ఎవరు ఏదో ఉద్యోగాలు ఇప్పించేస్తాను బ్రోకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో తక్కువ రేటుకి నీకు ఏదో ఇప్పించేస్తాను, కోట్లు ఇప్పించేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలాంటివి నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ నిర్వహణ బాధ్యతలు అంటే ఇంట్లో అవసరాల, వస్తువులుగా, అనారోగ్య సమస్యలుగా, ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వచ్చిన వారితో సరిగ్గా మాట్లాడకపోవడం ఇది పెద్ద సమస్య. ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా, మీకు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు వచ్చినా సరే వాళ్ళని ఉపయోగించుకోలేకపోవడం కనపడుతుంది. దూరంగా ఉన్న శత్రువులు ఇవ్వచ్చు, మీకు నష్టాన్ని కలగజేస్తారు. శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకండి, ఎక్కడున్నా సరే మీ పేరును పాడు చేసే ప్రయత్నాన్ని చేస్తారు వాడు. అందులోనూ స్త్రీ పురుష వ్యామోహాలు ఉన్న వారికి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఈ నెల. ఎందుకంటే స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల కోరికలు బాగా పెరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని లొంగిపోయే పరిస్థితులు ఉంటుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. చెడు పనులకి, చెడు పెట్టుబడులకి, చెడు వ్యసనాలకి, ఈ మూడింటికి దూరంగా ఉండకపోతే ఈ నెలలో నష్టాలు ఉన్నాయి. అలాగే చాలా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, కానీ కొన్ని విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకోవడం, తప్పులు చేయడం చేస్తూ ఉంటారు. అది టైం అంతే, బ్యాడ్ టైం. ఒకసారి జాతకం చూపించుకుంటూ ఉండాలి వాటికి. కష్టపడకుండా డబ్బులు రావాలని కూడా చేసే ప్రతి పనిలోనూ నష్టపోతుంటారు మీరు. కాబట్టి షేర్లు, ట్రేడింగ్ల జోలికి, బెట్టింగ్లు, స్కాముల జోలికి, జోదాల జోలికి వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు, అధికారిక ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి. అస్తమాటు సర్వేలు చేయడం కానీ, లేదా అనవసరమైన ప్రదేశాలకి మిమ్మల్ని మార్చడాలు కానీ, లేదా ప్రమోషన్లు లేకుండా స్థాన బదిలీ జరగడాలు కానీ, ప్రమోషన్ వచ్చినా మీకు అనుకున్న ప్రమోషన్ రాకపోవడాలు, ప్రమోషన్ వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తడాలు కూడా కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టం అంటే మీరే బద్ధకం వల్ల, లెజినెస్ వల్ల, తెలియక చేసిన తప్పులే మీకు ఉద్యోగాలు పోగొట్టేదాకా వెళుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల నష్టాలు ఉన్నాయి. కోరికలు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడము, పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగుల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు, ధన నష్టాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం విషయంలో కూడా కుదిరినట్టే వివాహం కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడాలు, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చెడిపోవడాలు, ప్రేమించిన వ్యక్తితో వివాహాల గురించి ఆటంకాలు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు కనపడుతున్నాయి. ఇక సంతానం గురించి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి, ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ఉండండి. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం కానీ, విడిపోవడం కానీ, దూరం జరగడం కానీ, లేదా ఎవరో ఒకరు మీ మధ్యలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, వ్యాయామం చెయ్యకపోవడం, ఇవన్నీ మీకు అనారోగ్య సమస్యలకు కారణాలు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు, సమస్యలు, మీరు అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము, లేదా పై నాయకత్వం మీకు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం లాంటివి కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాలు, ధన నష్టము, పేరు ప్రఖ్యాతులు పాడే అవకాశాలు, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యలు, చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసనపరులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ప్రాణ స్నేహితులు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోయినా, కోపంగా మాట్లాడినా ప్రేమించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవారు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఒంటరిగా ఉండడానికి, విరక్తి ఆలోచనలతోటి ఇలా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. అయితే చెడు స్నేహితులకు మాత్రం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిది. కొంతమంది నమ్మక ద్రోహులని తెలిసి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో, వాడు చెప్పించేయడమో చేస్తే మీరు ఎక్కువ ఇబ్బందులు పడతారు. అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడము, వీటి వల్ల పోలీస్ కేసులు, కోర్టు కేసులు దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
అతి కోపం వల్ల, అతి ఆశ పడడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల సెల్ ఫోన్లు రాత్రి తెల్లవాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. మీరు తీసుకునే చెడు నిర్ణయాలే మీ కీర్తి, గౌరవ మర్యాదలను తగ్గిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, ఇంట్లో పూజలు పాల్గొనడాలు మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోయేలా కనపడుతోంది. కొన్ని విషయాలు అనాలోచితంగా ప్రవర్తించడం, తొందరపాటు మనస్తత్వము, అప్పులు చేసే గుణము, అనవసరమైన పనులు చేసి డబ్బులు వృధా చేసుకోవడము, టైం వేస్ట్ చేసుకోవడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మీ సీక్రెట్స్ తెలుసుకుంటారు, పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, మిమ్మల్ని బయట పెట్టేస్తూ ఉంటారు, మిమ్మల్ని అబాస్పాలు చేస్తూ ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ రహస్యాలు ఏవి బయటికి చెప్పకండి. ఆర్థిక రహస్యాలు అసలు చెప్పకండి. ఎవరితోటైనా సంబంధాలున్నా జాగ్రత్త. ఇక పెద్దవారి మనసును గాయపరచడం కానీ, పెద్దవాళ్ళ మాటలు వినకపోవడం, కాలేజీలు స్కూళ్ళలో చెప్పిన మాట వినకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రుల అనుమతి లేకుండా, లేదా మీ పెద్దల అనుమతి లేకుండా తప్పులు చేయడం లాంటివి, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. జాగ్రత్త. విద్యార్థులు చదువులో ఏకాగ్రత తగ్గుతుంది. ఇష్టం లేని సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ, లేదా కెరీర్ ఫోకస్ చేయలేకపోవడం వల్ల కానీ, ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినండి. ఇంకా ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ కార్యాలయాలు, సహ ఉద్యోగులతో ఇబ్బందులు, పై అధికారులతో సమస్యలు, ఎంత కష్టపడినా అనుకున్నంత శాలరీ రాకపోవడము, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రాకపోవడము, అలాగే విపరీతమైనటువంటి స్ట్రెస్, మెంటల్ టెన్షన్లు, అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి. స్త్రీలకి శారీరక అందాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వాళ్ళతో విభేదాలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల గొడవలు, అలాగే ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు, పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా నష్టాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ధన నష్టాన్ని కలగజేస్తాయి. వడ్డీ తాకటి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే వ్యవహారం చేయాలి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.